హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను డైనింగ్ టేబుల్ రివ్యూ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఓల్డ్ డైనింగ్ టేబుల్ మాకు చైర్స్ ప్రాబ్లం వచ్చింది. అందుకని ఆ చైర్స్ కోసమని డైనింగ్ టేబుల్ బిఫోర్ది కూడా గ్లాస్ అనమాట, ఆ గ్లాస్ది కూడా తీసేసి చైర్స్కి డైనింగ్ టేబుల్కి మ్యాచ్ అవ్వట్లేదని ఇది ఎక్స్చేంజ్ కూడా కాదు. ఓల్డ్ డైనింగ్ టేబుల్ గ్లాస్ అయినా కానీ ఎక్స్చేంజ్ అయితే తీసుకోలేదు, 1000 రూపీస్ కూడా ఇవ్వలేదు. అందుకని ఫ్రీగా వాచ్మెన్కి ఫ్రీగా ఇచ్చేసి ఈ డైనింగ్ టేబుల్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఈసారి వుడ్ తీసుకున్నానండి. లాస్ట్ టైం అయితే ఓన్లీ ప్లెయిన్ సింగిల్ గ్లాస్ లాగా ఉంటుంది, ఆ టైప్ తీసుకున్నాను. అది తొందరగా పాడైంది. సో అందుకని వుడ్ బేస్ అయితే వుడ్, దానిపైన గ్లాస్ వచ్చేసింది. అంటే సింపుల్గా తీసుకున్నానండి, ఎందుకంటే రెగ్యులర్గా చేంజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి. మిడిల్లో అయితే ఇక్కడ కలర్ స్టోన్స్ వచ్చినాయి, పిల్లలకు బాగుంటుంది కదా, వాళ్ళైతే ఇది సెలెక్ట్ చేసుకున్నారు. మిగతాది నేను క్వాలిటీ వైజ్గా నేనైతే చెక్ చేసుకున్నాను. డిజైన్ అయితే నార్మల్గా చాలా వెరైటీస్ ఉంటాయి, షాప్కి వెళ్తే సింపుల్గా ఉందని ఈ డిజైన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. చెప్పు. ఇదైతే సైడ్ బోర్డర్ అయితే ఏం రాలేదండి, ఇంత థిక్గా వచ్చింది. గ్లాస్ అయితే థిక్గానే ఉంది, లైట్గా ఏం లేదు, చాలా విత్ వచ్చిందనమాట. ఈ వుడ్ కూడా చాలా విత్గా ఉంది, బాగా థిక్గా. ఇది టేక్ వుడ్ అండి, స్టాండర్డ్గా ఉంటుందని ఇట్లా లెగ్స్ చూడండి, లెగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చినాయి అనమాట. ఈసారి కాంప్రమైజ్ అవ్వకుండా బాగా స్ట్రాంగ్గా ఉన్నదే తీసుకున్నాను, డిజైన్స్ కోసం వెళ్ళకుండా. ఇది టోటల్గా డైనింగ్ టేబుల్ గురించి అండి. ఇప్పుడైతే చైర్స్ చూసేద్దాం. చైర్ అండి, ఇది కుషన్ చైర్స్ వచ్చినాయి. నార్మల్గా అయితే ఇక్కడ సీటింగ్ దగ్గర ఒక్కటే మనకి కుషన్ వచ్చింది. నేను ఇది ఎక్స్ట్రాగా వేయించాను అనమాట. బ్యాక్ కూడా సపోర్ట్, పిల్లలు కూర్చొని చదువుకోవడానికి కూడా బాగుంటుందని అయితే కుషన్ వేయించాము రెండు వైపులా. యాక్చువల్గా ఇక్కడ స్టోన్స్ కూడా ఉన్నాయి, నేను స్టోన్స్ అయితే తీయించేసాను అనమాట. వాళ్ళు మళ్ళీ మనకి చేసి ఇచ్చేటప్పుడు స్టోన్స్ వద్దని చెప్పాను. మన బ్యాక్కి సపోర్ట్గా ఉన్నా కానీ గుచ్చుకుంటాయి. ఇక్కడ డైమండ్ షేప్ లాంటి స్టోన్స్ వచ్చినాయి అనమాట, అవైతే నేనైతే తీసేయించాను. ఇంకా నార్మల్గా లైట్ కలర్ అయితే మళ్ళీ ఎక్కువగా కర్రీస్ పడ్డా కానీ ఏమైనా డస్ట్ ఉంటుంది కాబట్టి ఈ కలర్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఫస్ట్ వాళ్ళు డెలివరీ చేసినప్పుడు రేపర్స్ మనకి కవరింగ్, ఇక్కడ ఎలా కవరింగ్ ఉందో టోటల్గా చైర్ మొత్తం కవరింగ్ వేసి ఇచ్చారండి. అలా నేను ఒక 2 వీక్స్ అయితే మెయింటైన్ చేశాను. తర్వాత మొత్తం కవర్స్ అన్నీ ఊడిపోతూ ఉన్నాయి. ఇంకా అందుకనే ఆలోచించి ఈ కవర్ ఇలాగే ఉంచామంటే మనకి పిల్లలు ఉంటారు కాబట్టి డస్ట్ పడుతుంది, అలాగే కర్రీస్ తినేటప్పుడు పడిపోతాయి అని చెప్పి నేను ఆన్లైన్లో అయితే ఈ ప్రోడక్ట్ అయితే తెప్పించాను. ఆన్లైన్లో నుంచి దీనికోసం అని సేఫ్టీ కోసం ఒక ప్రోడక్ట్ అయితే తెప్పించాను. ఇప్పుడు చూసేసి ఎలా ఉందో చెప్పేయండి కదా, ఎంత బాగా వచ్చింది, కరెక్ట్గా ఫిట్ అయిందండి చైర్కి. మనకి బ్యాక్ సైడ్ కుషన్ ఉన్నా కానీ ఆన్లైన్లో నేను ఆర్డర్ చేసినప్పుడు అయితే చైర్స్కి బ్యాక్ సైడ్ అయితే కుషన్ లేదు, అయినా కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. దీనికి చాలా సేఫ్టీగా ఉంటుంది. మనకి కుషన్ నచ్చిందా? మీకు నచ్చినట్టయితే తప్పకుండా అయితే లైక్ చేయండి వీడియోని. టేబుల్ కూడా నేను అయితే ఇట్లా కాటన్లో తెప్పించానండి కవర్ అనేది. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది మనకి హీట్ పెట్టినా కానీ ఎంత మనము ట్రై చేసినా కానీ నీట్గా వాడటానికి అది చినిగిపోతూ ఉంటుంది. ఇదైతే మనకి లాంగ్ లైఫ్ ఉంటుందన్నమాట. చాలా థిక్గా ఉంది, ఫ్యాబ్రిక్ కూడా చూడండి. నేను ఇప్పటికీ ఒక 10 టైమ్స్ అయితే వాష్ చేసి ఉంటాను. ఇది యాక్చువల్గా ఓల్డ్ డైనింగ్ టేబుల్ది అనమాట, అదే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఎవరైనా వచ్చిన వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళైతే చాలా బాగుంది అంటున్నారు. కరెక్ట్గా ఫిట్ అయింది. ఈ టేబుల్ కూడా 4 చైర్ డైనింగ్ టేబుల్కి ఇది బాగా ఫిట్ అయిందనమాట. చాలా థిక్గా ఉంది అండ్ వాషబుల్ కూడా. మనం వాషింగ్ మెషిన్లో వేసిన కలర్ అనేదే పోలేదన్నమాట. చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఆన్లైన్లో. దీని డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇప్పుడు నేను ఈ క్లాత్ అయితే డైనింగ్ టేబుల్ పైన వేసి చూపిస్తాను, ఒకసారి మీరు కూడా చూసేయండి. నచ్చితే లైక్ చేయండి. చూడండి వేసాను, ఒకసారి లుక్ ఎలా ఉందో చూసేయండి. బాగుంది కదా, చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉంది. మనకి హడావుడి ఏమీ లేకుండా చాలా నీట్గా ఉంది. నేను ఎక్కువ టేబుల్ పైన ఎక్కువగా ఏమీ ఉంచనండి, జస్ట్ సాల్ట్ మనం యూజ్ చేస్తాము అండ్ దెన్ స్పూన్స్ ఒకటి, ఈ 2నే ఎక్కువ టేబుల్ పైన ఉంచుతాను. రిమైనింగ్ ఐటమ్స్ ఎక్కువగా ఉంచాను అనమాట. ఇది కూడా డీమార్ట్లో తీసుకొచ్చాను మొన్న. 1 సైడ్ ఏమో జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవడానికి, 1 సైడ్ ఏమో కొద్దిగా ఎక్కువ సాల్ట్ అయితే పడుతుంది. చాలా ఇది గ్లాస్ ఐటమ్ అండి, చాలా బాగుంది. ఈ 2 ఐటమ్స్ అయితే నేను టేబుల్ పైన అయితే మెయింటైన్ చేస్తాను. ఇంకా రిమైనింగ్ సింపుల్గా నీట్గా
ఉంటుంది. ఎక్కువ హడావుడి ఏమీ లేకుండా. చూసారు కదా, ఈ డైనింగ్ టేబుల్ అండ్ చైర్ కవర్స్ కోసమే ఈ వీడియో అయితే చేశానండి. అయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.